సరే, ఇక ముఖ్యంగా చూసుకుంటే ఈ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి కూడా కొంచెం ఉద్యమం జరుగుతూ ఉంది. సో ఏంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి మరి ఏంటి మీ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోబోతుంది? ఎందుకంటే వాళ్ళు కూడా దాదాపుగా 2 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. సో వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఇది అవుట్సోర్సింగ్ విధానం అనేది ఐటీ సంస్థలు రావడంతో ఇది పుట్టగొడుగులాగా పుట్టకొచ్చినాయి. కానీ ప్రైవేట్ సంస్థల్లో ఉండేది. కానీ ఆ వ్యవస్థ కాస్త ప్రభుత్వ వ్యవస్థల్లో కూడా వచ్చేసింది. అంటే పొరుగు సేవల ఉద్యోగులు, వీళ్ళు పొరుగు సేవల సిబ్బంది అంట అవుట్సోర్సింగ్. కాబట్టి ఇది 1990వ దశకంలో ప్రారంభమైంది. అయితే సరే, ఏదో అప్పుడు తాత్కాలిక అవసరాలకు తీసుకున్నారు. కానీ తర్వాత ప్రభుత్వాలు నోటిఫికేషన్లు ఇవ్వడంలో కొంత ఆలస్యం, జాప్యం ఉండటం మూలంగా వీళ్ళని కొనసాగించేవాడు. ప్రభుత్వాల పైన కూడా భారం పడేది కాదు. ఎందుకంటే తక్కువ వేతనాలు వాళ్ళకు ఉండేవి. కాబట్టి వాళ్ళని తీసుకోవడం వల్ల ఎటువంటి జీతభత్యాలు వాళ్ళకి చెల్లించాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇది ఏమైందంటే కేసీఆర్ చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇది ప్రారంభమైంది. కాంగ్రెస్ దీన్ని కొంత కొనసాగించింది. ఏజెన్సీలు అనేవి ఇష్టం వచ్చినట్టు కాకుండా ఒక ఏజెన్సీల ద్వారా ప్రైవేట్ ఏజెన్సీలని వచ్చినాయి. ఆ ఏజెన్సీలు దోపిడీ చేసి వీళ్ళ శ్రమ దోపిడీని, వీళ్ళ డబ్బుల దోపిడీని, అంటే ప్రభుత్వం వీళ్ళకి 18,000 20,000 వేస్తే వీళ్ళు 5-6 వేలు కమిషన్ తీసేసుకొని ఏజెన్సీలు తీసుకొని, అంటే ఒక దళారీ వ్యవస్థ ఉండి వీళ్ళు ఆడ కమిషన్ తీసుకొని వాళ్ళ పొట్ల కొడతారు. కేసీఆర్ తెలంగాణ ఉద్యమ సమయంలో వీళ్ళందరూ పాల్గొనే విధంగా వీళ్ళ సభలకు సమావేశాలకు వెళ్ళి అసలు కాంట్రాక్ట్ ఏంది, అవుట్సోర్సింగ్ ఏంది, అసలు ఏడని ఉన్నదా, ఏంది ప్రభుత్వంలో ముఖ్యమంత్రి అవుట్సోర్సింగ్ ఉంటాడా, ముఖ్యమంత్రి కాంట్రాక్ట్ ఉంటాడు ఏడని అని చెప్పి హేళనగా మాట్లాడి, వ్యంగ్యంగా మాట్లాడి, నేను వస్తే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం వచ్చి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే అసలు కాంట్రాక్ట్ ఉండదు, అవుట్సోర్సింగ్ ఉండదు, మొత్తం రద్దు చేస్తా, మిమ్మల్ని అందరినీ ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తా అన్నాడు. మరి 10 ఏళ్ళు పరిపాలించి వాళ్ళని పట్టించుకోవాలి. అవుట్సోర్సింగ్ వాళ్ళ జీవితాలు మరింత నాశనం చేసిండు. కేసీఆర్ హయాంలో ఈ అవుట్సోర్సింగ్ ఏజెన్సీల దోపిడీ ఎక్కువైంది. ఈ అవుట్సోర్సింగ్ ఏజెన్సీలు రద్దు చేయకపోగా వాళ్ళకు ఉద్యోగ భద్రత, ఆరోగ్య భద్రత, పే స్కేల్ ఇవ్వకుండా పక్క రాష్ట్రంలో అసలు ఏజెన్సీలు రద్దు చేశారు. ఏజెన్సీలు రద్దు చేసి వాళ్ళకు ఉపశమనం కలిగించారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఒక ఉపశమనం కలిగించారు. పే స్కేల్, తర్వాత ఒక రక్షణ, ఉద్యోగ భద్రత, ఆరోగ్య భద్రత కల్పించారు. అట్లా కూడా చేయకుండా ఎందుకు చేయలేదు? ఈ పుట్టగొడుగుల్లా పుట్టకొచ్చిన ఏజెన్సీలన్నీ బీఆర్ఎస్, ఇక్కడ కూడా మళ్ళీ బీఆర్ఎస్ నాయకులవి. చెరువులు శిఖాల్లో కట్టిన అక్రమ కడ్డాలు వాళ్ళే, ప్రభుత్వ అవుట్సోర్సింగ్ ఏజెన్సీలు కూడా వాళ్ళ మంత్రులకు సంబంధించిన మంత్రులవి. కాబట్టి దీని మీద ఎంత ఆదాయం? 2 లక్షల మంది మీద నువ్వు ఒక్కొక్కళ్ళకి 7-8 వేలు చొప్పున తీసేస్తే నెలకి 100 కోట్ల రూపాయల జేబులు బీఆర్ఎస్ నాయకులు, మంత్రుల జేబుల్లో పోయి ఇంత లాభసాటిమైన వ్యాపారాన్ని వదిలిపెట్టుకొని వాళ్ళ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు న్యాయం చేస్తారా? చేయలేరు. కాబట్టి వాళ్ళు చేయలేకపోయారు. కానీ కాంగ్రెస్కి అవసరం లేదు. కాంగ్రెస్కు వాళ్ళే అందుకే అన్నది. నేనేమన్నా మీటింగ్లో పోయి నన్ను పిలిచారు, గెస్ట్గా పిలిచారు. కాంగ్రెస్ కొంతమంది ఏదో మాట్లాడారు యూట్యూబ్ ఛానల్, కొంతమంది బీఆర్ఎస్ పార్టీకి అనుకూలం, మీరు ఎందుకు వచ్చారు, మీరు అధికార పార్టీగానంటే మీరు అధికారంలో ఉండి ఇట్లా అంటే కాంగ్రెస్ పార్టీ స్పందించే ప్రభుత్వమే కానీ పోరాటాలని, హక్కుల్ని బంధించే ప్రభుత్వం కాదు. ఇది తెలుసుకో అని చెప్పిన సమాధానం. దెబ్బకు చెంప చెల్లుమనింది వాళ్ళకి. అదే చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా స్పందిస్తుంది, పొట్ట చూస్తుంది. ఇవాళ తెలంగాణ ఎట్లొచ్చిందండి? ఎంత కఠినమైన, అసలు సాధ్యం కాదనుకున్నారు తెలంగాణ రానే రాదన్నారు. కానీ మానవీయ కోణం, విద్యార్థులు, నిరుద్యోగులు చనిపోతున్నారు. ఇది తరతరాలుగా 60 ఏళ్ళుగా ఉన్న డిమాండ్ ఇచ్చినాం. అదే నిర్భయ చట్టాన్ని ఏ విధంగా తీసుకొచ్చినాం? చట్టం కాదు, ఏదైనా కాంగ్రెస్ తో సాధ్యం, ఎప్పుడు చేయలేడు. అందుకే బలిదానం అంటే దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి. అది కూడా బీజేపీ పార్టీ 1 ఓటు 2 రాష్ట్రాలు అంది, దెబ్బకు తప్పించుకున్నది. కానీ కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ 2 రాష్ట్రాల్లో ఓడిపోతామని తెలిసి కూడా సీమాంధ్ర పారిశ్రామికవేత్తలు, బలమైన వాళ్ళు, పెట్టుబడిదారులు, వాళ్ళు ఏమైనా చేస్తారు కాంగ్రెస్ పార్టీని, అవసరమైతే 2 రాష్ట్రాల్లో కూడా అధికారంలో రాకుండా చేస్తారు అనే తెలిసి కూడా నాకు అధికారం ముఖ్యం కాదు, మా పార్టీ వచ్చినా రాకపోయినా అక్కడ ఇచ్చిన మాట ముఖ్యమని చెప్పి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చారు. అందుకే ఈసారి తెలంగాణ ప్రజలు సోనియా గాంధీ గారు రుణం తీసుకొని ఆ పార్టీని అధికారంలో తీసుకొచ్చారు. 10 సంవత్సరాలు ఎప్పుడు కూడా తెలంగాణ ఇచ్చినట్టయితే, తెలంగాణకు ప్రసాదించిందే సోనియా గాంధీ గారు, అప్పుడే రావాలిగా. 2014లో మోజు కేసీఆర్ మీద ఉంది. కేసీఆర్ కొట్లాడిండు. కేసీఆర్ చెప్పిన కదా 2 లక్షల ఉద్యోగాలు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, అప్పుడు 1,00,000 మంది ఉండొచ్చు, 1,10,000 మంది ఉన్నారు. ఈ 1,00,000 మందిని పర్మనెంట్ చేస్తాడు. మా జీవితాలు బాగుపడతాయి, విద్యార్థులు, ఉద్యోగులు, మాకు ఉన్నతమైన ఉద్యోగాలు వస్తాయి, గొప్పగా ఉంటుంది పరిపాలన, కేసీఆర్ పాలన అంటే అబ్బో మహా అద్భుతం అని చెప్పి అనుకున్నారు. తీరా ఏమైంది?
10 ఏళ్ల తర్వాత అర్థమైంది ఎంత దరిద్రపు కొట్టు పరిపాలన అనేది ప్రజలకు అర్థమైంది. అందుకే మార్పు కోరుకున్నారు. తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ రుణం తీసుకున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నారు. అందుకే మార్చారా లేకపోతే అతని అహంకారం అన్ని అంశాలు అదే కదా. కేసీఆర్ దుబారా మూలంగా తెలంగాణ దివాలా తీసింది. ఇది నిజం. 1వ తారీఖు జీతాలు వచ్చేది కాదు. అవుట్ సోర్సింగ్ వాళ్ళకి అసలు వాళ్ళకి 3 నెలలకు 6 నెలలకు 10 నెలలకు వచ్చేది. అవుట్ సోర్సింగ్ అది తీసుకొచ్చినంటే అవుట్ సోర్సింగ్ వ్యవస్థ అనేది రద్దు కావాలి. అసలు అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలు రద్దు అయితే వీళ్ళ సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి. అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలు ఎందుకు రద్దు కావాలా? అరే మధ్యలో దళారీ లెక్క ఉండి ప్రభుత్వం ఇచ్చే డబ్బులు ఒక 20,000 రూపాయలు పేదవాడి ఉద్యోగిస్తే అందులో 5,000, 6,000, 7,000, 8,000 కమిషన్ దొబ్బి అవుట్ సోర్స్ ఏజెన్సీలు కోట్లకు పడగలెత్తున్నాయి తప్ప వీని జీవితాలు మాత్రం బాగుపట్టలేదు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగ జీవితాలు బాగుపట్టలేదు. మనకి ఏ భద్రత లేదు. పాప త్రిశంకు స్వర్గంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగి కొట్టుమిట్టాడతాడు. ఇటు ప్రభుత్వ ఉద్యోగి కాదు, ఇటు కాంట్రాక్ట్ ఉద్యోగి కాదు. అట్లా నా ఉద్యోగాన్ని వదిలిపెట్టి పోతే రేపొద్దున ఏమైనా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే ఆ ఉద్యోగం నాకు కాకుండా పోద్దేమో, మంచి అవకాశం ప్రభుత్వ ఉద్యోగం చేజారిపోద్దేమో అనేటువంటి ఆవేదన. అయినా అవమానాలు వివక్ష భరించుకుంటూ గవర్నమెంట్ ఉద్యోగితో సమానంగా పనిచేసిన సమాన పనికి సమాన వేతనం అని సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ ప్రభుత్వాలు ఆ విధంగా చెల్లించట్లేదు. పిఆర్సీ కమిటీ, సిఆర్ బిస్సాల్ పిఆర్సీ కమిటీ కూడా ప్రభుత్వ ఉద్యోగం 30% పెంచితే అవుట్ సోర్సింగ్ ఉద్యోగం కూడా 30% పెంచమని చెప్పింది. అయినా కేసీఆర్ ప్రభుత్వం పెంచలేదు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం అంటే బాధలు వింటది. కాబట్టి మేము కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా చెప్తున్నాం, తెలియజేస్తున్నాం. మంత్రులను ఇప్పటికే కలిసినాం. వాళ్ళు కూడా అరే వాళ్ళకి న్యాయం చేద్దాం, 2 లక్షల మంది ఉన్నారు కదా, ఆర్టీసీ ఉద్యోగుల కన్నా కార్పొరేషన్ ఉద్యోగుల కన్నా ఎక్కువ శాతం ఉన్నారు అని చెప్పేసి అన్నారు. దీన్ని ఎట్లా చేస్తే బాగుంటుంది? ఒక ప్రభుత్వ కొడుకుని తీసుకొద్దాం, ఒక చట్టబద్ధమైనటువంటి కార్పొరేషన్ వీళ్ళకి ఏర్పాటు చేద్దాం, వీళ్ళకు ఒక భద్రత కల్పిద్దాం, వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలను మార్చేద్దాం, వీళ్ళ సకాలంలో జీతాలు ఇద్దాం అనేటువంటి అంశాలు ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పరిశీలిస్తుంది. అందుకే రేవంత్ రెడ్డి గారిని కూడా మేము అందరం కూడా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులతో కలిసి త్వరలో కలవబోతున్నాం. వారిని కోరతాం. దీనికి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయటం వల్ల 2 లక్షల ఉద్యోగులు వాళ్ళ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు చేస్తారా లేదా? రెగ్యులరైజ్ కాదు, వాళ్ళకి రెగ్యులరైజ్ చేయదు కాదు. ఎందుకంటే అవుట్ సోర్సింగ్ అనేది ఇదేంటంటే ఇష్టం వచ్చినట్టు ముబ్బడిగా కేసీఆర్ ప్రభుత్వం దాన్ని తీసుకున్నారు. అందులో రూల్ ఆఫ్ రిజర్వేషన్ లేవు. కోర్టుకి ఈ నిబంధనలు అడ్డొస్తాయి. ఒక ఉద్యోగ ప్రకటన వచ్చినప్పుడు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఇచ్చి ఎస్సీలకు ఎన్ని, బీసీలకు ఎన్ని, ఇన్ని అని రకరకాల నిష్పత్తుల్లో ఉద్యోగాలు భర్తీ చేయాలి. అట్లా జరగలేదు. ఇది సిఫార్సుల ఆధారంగా ఎట్లో రకంగా పాపం వాళ్ళు వచ్చి 3 రకాలు ఉన్నారు ఇందులో. స్కిల్డ్, సెమీ స్కిల్డ్, అన్స్కిల్డ్ అని రకాలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా పాపం అనుభవంతో పనిచేస్తారు. 10 ఏళ్ళు 20 ఏళ్ళుగా పనిచేస్తారు. కొంతమంది రిటైర్మెంట్ దగ్గర కూడా వచ్చారు. కాబట్టి అటువంటి జీవితాల్లో వెలుగుని ఇచ్చే ప్రభుత్వమే కాంగ్రెస్ ప్రభుత్వం. తప్పకుండా తొందరలోనే వాళ్ళందరికీ కూడా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు తీపి కబురు వినేలా ముఖ్యమంత్రి గారు స్పందిస్తారని చెప్పి మాకు నమ్మకం ఉంది.